సోలాపూర్ అయితే వచ్చినాం, అంటే మొన్ననే వచ్చినాం. ఇదైతే మేమైతే సిద్ధరామప్ప గుడికి అయితే వచ్చినాం. మీకైతే మొత్తం చూపెడతా చూడండి. ఇక్కడ శివలింగం అయితే ఉంది, చుట్టూ అయితే తిరుగుతున్నాం. 2 శివలింగాలంట. ఇక్కడ వస్తాం. ఎంత మస్తు ఉందో, మస్తు లుక్. ఇదంతా బోటింగ్ చేస్తారన్నమాట. ప్రస్తుతం శివుడే. ఇక్కడైతే సిద్ధరామప్ప నీళ్ళల్లో దుంకపోతే శివుడు పట్టుకున్నాడంట. ఇది ఇలా కట్టి ఇదేం గుడి చూద్దాం. గణేష్ జై బోలో గణేష్ మహారాజ్. లోపలికి అయితే పోయి ఇప్పుడైతే చూపెడతాం. లోపల ఏం దేవుడు లింగము నంది. లింగంకి అయితే చూడండి, లింగం అయితే ఇక్కడ లింగంకి అయితే అభిషేకం పడుతుంది. నంది ఆంజనేయుడు, ఇంకో శివుడు ఇదంతా. ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. సిద్ధేశ్వర ఆలయం మేము అందరం వచ్చినాం. సిద్ధేశ్వర ఆలయం సోలాపూర్ చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ టైం నేను చూద్దా, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నేను 3 times కానీ చూడాలని ఉంది నాకు చూద్దా బాగా. వాళ్ళు వచ్చేదాకా మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. బాబా ఎంత మస్తు ఉందంటే లుకింగ్ ఫోటోలు దిగుతాయి ఆ కెమెరా. చూడండి, ఇది అట్లా ఇలా పెట్టి ఒకటి అయితే చూపెడతాను చూడండి. 70107 ఇదేం కూడా చూద్దాం. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఏం కూడా. లింగాలు చూడండి, అన్ని శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. మొక్కండి. అయితే సిద్ధరామప్ప సమాధి అంట. చూడండి, సిద్ధరామప్ప ఎవరో తెలియదు, చూపెడతారు చూడండి. ఎవరో ఆయన ఫోటో ఏంటో మీకు చూపెడతాను బయటికి వెళ్ళాక. ఇప్పుడైతే కొంచెం బ్లర్ ఉంది, అందుకనే చూపెడతాను ఆయన. అక్కడైతే ఋషి అయితే వస్తుండు. చూడండి, ఇక్కడ ఋషి అంట. ఆయన ఎవరో గురువు అట. ఆయన చూడండి ఈయన గురువు అంట. గురువు ఇప్పుడు ఒకసారి అయితే వస్తాడట. మాకు ఇప్పుడే వచ్చిండు, మాకు కనవాడు అదృష్టం. అత్తులు చూపెడతాను. ఈయనే గురువు అండి. వస్తుంది గురువు, ఇతనే గురువు. చూడండి, ఈయన ఎప్పుడో ఒకసారి అంటే మాకు కనబడ్డాడు. మొక్కండి కదా. మాకు కలం అంటే అదృష్టం. ఇక మాకు ఇక మాకు ఫంక్షన్ ఉంటే వచ్చినాం. ఇక ఈ గుడి చూద్దామని వచ్చేసరికి ఆయన అయితే వచ్చేసి ఇంకా మస్తు గుళ్ళు ఉన్నాయి. ఇవే కాదు, లోపలికి వెళ్ళినాక చూద్దాం. మస్తు గుళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏ గుడి ఇంకా లోపల పెద్ద గుడి ఉంది. ఇప్పుడైతే విదేశ్వర గుడికి అయితే వచ్చినాం, చూపెడతాను. విదేశ్వర్ అంటే పేరు శివయ్య. ఆడుతుంది కొంచెం. అయితే మంచి ప్లేస్లు ఉన్నాయి. ఫోటోలు దిగితే మస్తు వస్తాయి. మీరు ఇప్పుడు నచ్చితే గుడిలు చూడండి, మళ్ళీ ఫోటోస్ తీసుకోండి. అంజన్న గుడి ఇక్కడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈయనైతే పాండురంగడు. మనసారా మొక్కుకోండి. అయితే బయటికి మీకు ఇంకా ఈ గుడి మొత్తం ఎలా ఉందో అదంతా చూపెట్టి. ఈ గుడి మొత్తం ఎలా కట్టిరో అదంతా ఒక చిన్న బాక్స్ ఉంటాయి, అలా అంతా ఇట్లా ఉంటాయి అన్నట్టు చూపెడతాను. మీకు దేవుళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా ముందుకైతే వెళ్దాం. చూపెడతాను పక్కా చూద్దాం. మీరు ఎప్పుడైనా వస్తే ఇస్తాం. చూడండి, ఇది బాయ్, ఇవన్నీ నీళ్ళే.
మీకు ఇదంతా ఎలా కట్టిరో చూపెడతానని చెప్పిన లైట్ పడతాను ఇక్కడ లైట్ అది ఇప్పుడు ఆడికి పోతున్నాం చూపెడతాను ఇదంతా ఎలా కట్టిరో అంతా చూపెడతాను అనగా ఇగో వచ్చిన మెయిన్ ఉన్నాం ఇది హుండి అని ఇల్లు ఎన్ని పైసలు అండి నేను చూడండి మీకు చెప్పదా సిద్ధరామప్ప చూపెట్టారు చూడండి సిద్ధరామప్ప మీకు చెప్పాను కదా చూపెడతాను చూడండి టెంపుల్ ఎలా కట్టిరో మొత్తం చూపెట్టాను చూడండి ఇంకొంచెం దింగ్ ఉంది కడతారు ఇంకా చూడండి ఇలా మొత్తం ఇదంతా ఇట్లా చూడండి ఇదంతా కడుతున్నారు ఇలా కడతారు అందుకనే ఇక్కడ మనకు తెలియాలని పెట్టారు ఇలా అయితే గణేష్ ఇయో సిద్ధరామప్ప అని చెప్పాను కదా ఫోటో బాగా చూడండి ఇలా అయితే కడతారు ఇది ఇలా సిద్ధరామప్ప అంటే ఉంటాడంట సిద్ధరామప్ప ఫోటో అయితే చూపెట్టాను కదా శిలని అయితే కడతారంట ఇగో ఇప్పుడు ఈ వర్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కడతారు ఇక వచ్చేటోళ్ళు వచ్చితేనే ఉన్నారు పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు అయినా రేకులు సిస్టమ్ వేసిర్రు ఇలా కడతారు ఇది గుడి అలా కడతారు ఈ గుడి అయితే సోలాపూర్ అని అయితే ఉంటుంది మహారాష్ట్ర వచ్చినాక ఇక్కడ ఉంటుంది అడిగితే చెప్తారు కూడా శివలింగమే ఇవన్నీ వెనకటి కట్టడాలు అన్నీ వెనుక ఇట్లా మనం పుట్టకముందే కట్టిరంట ఇలా కట్టిరేమో కానీ భలే కట్టారు ఇప్పటి వరకు కూలిపోలే అక్కడ వస్తాం శివయ్య ఉన్నాడు మనకి ఎక్కడికి పోయినా శివయ్య మనతోడే ఉంటాడు ఇవన్నీ ఆ రాజుల కాలంలో ఇవన్నీ కట్టారంట ఇవి ఇంకా ఊలిపోలేదు ఏమో ఇంకా చూడండి ఇవేంటో చూడండి భలే ఉన్నాయి ఏ గొల్లాలు ఎట్లా ఉన్నాయి ఓం నమ శివాయ జయ శ్రీరామ్ ఓం నమ శివాయ చూడండి ఇక్కడ పేలుస్తూ ఉన్నాయి ఇప్పుడు మన శివలింగం దగ్గరికి అయితే పోదాం ఇక్కడ 2 శివలింగం నేను ఒక్కటే ఉందనుకున్నా చూడండి నేను చూపెట్టలేనా ఇదైతే మొక్కి ఇట్లా నిలబడతారంట నిలబడితే అవి ఆగుతాయంట ఇప్పుడు నిలుస్తాను ట్రై చేస్తే నిలబడితే మీకు అదైతే ఆగింది ఒక్క నిమిషం కాలే ఆగింది చూడండి చూడండి ఇలా ఆగాలి ఆగితే మనకి కోరికలు అంటే తీరుతాయంట నాదైతే ఆగింది నాకు మంచిగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా వస్తే ఇవి చూస్తే మీరు ట్రై చేయండి కోరిక అయితే తీరుతాయంట చూద్దాం మా అన్న అయితే చేస్తుండు ఏమో నిలబడుతుంది చూద్దాం ఇది నిలబడితే మనం అనుకున్న కోరికలు కూడా తీరుతాయి అని ఇక్కడ నమ్ముతారు ప్రగాఢ నమ్మకం చాలా నమ్ముతారు అందుకనే మేము కూడా నిలబెడుతున్నాము సక్సెస్ అయింది మా బాబాయ్ అయితే నిలబెడుతున్నాడు చూడండి మా బాబాయ్ కోరిక తీరితే లేదా చూద్దాం అప్పటి ట్రై చేస్తుంది కానీ ఆడతలే ఈ మొగోడు నిలబెడతా అన్నాడు కానీ అది ఆగుతలేదు ఇప్పటిదాకా మా అబ్బాయి నిలబెట్టిండు ఇప్పుడేమో దుబారా రాదు అని ఆయనే తలకాయ కిందికే వేసుకున్నాడు ఇక చూడండి ఎట్లా చేస్తుండు ఎలా చేస్తున్నాడో చూడండి ఛాలెంజ్ చేసిండు మాతోని నిలబెడతా అని కానీ ఆయనతో అయితలేదు నిలబెట్టకపోతే 1000 రూపాయలు ఇస్తాడు ఏమే దాన్ని కొడుతూనే ఉన్నాడు ఈ బండ లోపలికి ఉంది కదా అదన్నా ఇంకా బయటకు ఉంది కొంచెం అయ్యో గంట కొడతాడు ఈ పేరేంటిది సప్పుడు ఎత్తాడు మా డాడీ అయితే నిలబడుతున్నాడు చూడండి ఆగింది ఒక్క నిమిషం కాలే ఆయన చూసి మా సోనాడు అయితే నిలబడతాడట మా తమ్ముడు నిలబడరా సోన మెల్ల ఆగాలి ఆగు ఆగింది సో ఫ్రెండ్స్ ఆగింది అండి మీకు చూపెట్టలేను కదా
ఫేస్ అయితే చూపెట్టినాం కదా, ఇంకా విగ్రహాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఆ ఇష్టం తీసుకోవచ్చు. అయితే లింగం లెక్క ఉంటుంది. ఇంకో ఇష్టం చూడండి, అమ్మవారు చూడండి, రాధాకృష్ణ. అంటే కొనండి, ఇవి లడ్డూలా ఏంటి, ఇవి లడ్డూలు కావచ్చు. అయిన ఫేస్ చూడండి. మీరు ఎప్పుడైనా వస్తే కొనుక్కోండి, లేకపోతే అవి నిలబెట్టాలంటే అది ఛాలెంజ్ చేసుకుంది. ఇంకా ఇప్పుడు 2 తలలు చూపెడతాను. 2 తలలు అని నేను ఇది ఏ దేవుడో నాకు పెట్టలేదు. క్వశ్చన్ చూడండి, అబ్బా వాటర్ ఫాల్స్ పడుతుంది. ఇక్కడ బోట్ అయితే నడుస్తుంది, ఎంతో మస్తుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఇవన్నీ చూడండి. ఇదిగోండి, ఇక్కడ మొన్న కొత్త కట్టిర్రు, అదైతే చూపెడతాను మీకు. వచ్చింది చూడండి, ఇలా ఉన్నాయి. కొత్తగా మొన్న కట్టిర్రు. ఇదైతే ఇక్కడ టీవీ అయితే చూపెట్టారు. ఇది కరెక్ట్గా ఆడతలేదు. చూడండి, మొన్న కట్టారు. కింద ఇట్లా మెత్తగా గడ్డి వేశారు. ఇంకా వాటర్ ఫాల్, ఇలా బోట్లు ఎక్కుతారు. నడుస్తాయి. ఇంకా మీరు ఎప్పుడైనా వస్తే మిక్స్టం దాన్ని చూడండి, దేవుళ్ళ మొక్కండి. చూసినా ఇంకా మస్తు ప్లేస్లు ఉన్నాయి. తుల్జాపూర్ ఉంది, పండర్పూర్ ఉంది. మిక్స్టం అది నెక్స్ట్ వీడియోలో మిక్స్టం తుల్జాపూర్ చూపెట్టాను. అదైతే స్టార్ట్, ఇదైతే ఎండింగ్. చూడండి, ఇదండి అన్నించి వచ్చినాం లోపలికి. ఇప్పుడు ఏం అయితే ఎండింగ్ పోతున్నాం. ఇప్పుడు ఇంటిలో మీకు అయితే తుల్జాపూర్ అయితే చూపెడతాను. తుల్జాపూర్ అని ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవి చూపెడతాను. బాయ్ బాయ్. శివ టెంపుల్ అయితే చూపెట్టినాం కదా, చూడండి. సిద్ధాప టెంపుల్ అయితే టాటా గుడ్ బై. ఇష్టం వస్తే చూడండి, లైక్ సబ్స్క్రైబ్ షేర్ చూడండి, కామెంట్ గంట ఇష్టం పెట్టండి. లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్. అంటే మీకు ఇంకో వీడియోలో తుల్జాపూర్ భవన్ అయితే చూపెట్టాలి.